ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన పాత టీవీస్ అయితే ఉంటాయి కదా, మనకు వితౌట్ ఆండ్రాయిడ్తోని పర్చేజ్ చేసిన టీవీస్ అయితే ఉంటాయి కదా. దానికోసం మనం కొత్త టీవీ అయితే పర్చేజ్ చేయకుండా మన టీవీని అయితే ఆండ్రాయిడ్ టీవీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మనకు ఆన్లైన్లో చాలా వరకు 5 స్టిక్స్ అయితే ఉన్నాయి. అందులో నాకు చాలా బాగా నచ్చిన 5 స్టిక్ అయితే మనకు అమెజాన్ 5 స్టిక్ 3rd జనరేషన్ 2021. ఈ 5 స్టిక్ని అయితే ఈరోజు అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఈ 5 స్టిక్ వచ్చేసి మన ప్రైస్ వచ్చేసి మనకు 3000 వరకు అయితే ఉంటుంది. ఓకే, ఈ 5 స్టిక్ని అయితే ఈరోజు అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఈ బాక్స్ మీద చూసుకుంటే మనకు 5 స్టిక్ అని అయితే రాసింది. కొన్ని ఓటీటీ యాప్స్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేశారు బాక్స్ మీద అయితే. ఈ 5 స్టిక్ వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 3rd జనరేషన్ 2021ది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు అలెక్సాతోనైతే వస్తుంది, ఇంకా డాల్బీ అట్మాస్తోనైతే వస్తుంది. ఫుల్ హెచ్డి వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ వైఫై బ్యాండ్తోనైతే వస్తుంది. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకు అమెజాన్ 5 స్టిక్ 3rd జనరేషన్ అయితే రాసింది. ఇంకా అలెక్సాతోనైతే వస్తుందని, రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు అని అయితే రాసింది. ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ 5 స్టిక్ యొక్క ఎంఆర్పి అయితే ఉంది 4999 రూపీస్ అని అయితే ఉంది. అంటే 5000 రూపీస్ అయితే బాక్స్ మీద అయితే ఉంది. ఓకే, ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకు సీల్ అయితే ఉంది. సీల్ అయితే రిమూవ్ చేద్దాం. బాక్స్లో వచ్చేసి మనకు ఫస్ట్ 5 స్టిక్ అయితే కనబడుతుంది. ఓకే, 5 స్టిక్ అయితే బయటకు తీద్దాం. ఓకే, 5 స్టిక్ అయితే ఉంది ఫస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయో చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిమోట్ మనకు 3rd జనరేషన్ 2nd జనరేషన్కి అయితే కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. కొన్ని కంట్రోల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి 3rd జనరేషన్లో అయితే. ఇంకా ఇది HDMI ఈ ఎక్స్టెండర్ అయితే ఇస్తున్నారు. మనకు టీవీ నుంచి అయితే ఎక్స్టెండర్ 5 స్టిక్ పెట్టేసి అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అడాప్టర్ ఉందో చూద్దాం ఒక నిమిషం. ఓకే, మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఓకే ఓకే లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది. ఓకే, ఇందులో అయితే మనకు అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే మనకు ఫస్ట్ సెల్స్ అయితే ఉన్నాయి. 2 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక అమెజాన్ అని ఒక అడాప్టర్ని అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనం పవర్ పెట్టి అయితే రన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మన 5 స్టిక్ని అయితే చూసేద్దాం. 5 స్టిక్ వచ్చిన సీల్ అయితే రిమూవ్ చేద్దాం. ఈ 5 స్టిక్ వచ్చేసి చాలా చిన్నగా కాంపాక్ట్ అయితే ఉంది. ఓకే, అమెజాన్ లోగో అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ HDMI అయితే రాసి ఉంది. ఓకే, ఒకసారి బాక్స్లో ప్రొవైడ్ చేసిన HDMI ఎక్స్టెండర్ అయితే ఒకసారి పెట్టేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఇదైతే మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. మన బ్యాక్ సైడ్ టీవీ బ్యాక్ సైడ్ అయితే పెట్టేసి మనం కొంచెం దూరం వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకు ఈజీగా తీయడానికి ఫిట్ చేసుకోవడానికి అయితే పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రిమోట్ అయితే చూసుకుందాం. ఒకసారి రిమోట్ పవర్ ఆన్ ఆఫ్ ఉంది. అలెక్సా అయితే ఉంది. ఇంకా మనకు బ్యాక్ అండ్ పాస్ ప్లే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇక్కడనే మనకు అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ అయితే యాప్ స్టోర్ అయితే ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే సెల్స్ అయితే వేసుకోవచ్చు. ఓకే, ఒకసారి అయితే 5 స్టిక్ అయితే నేను ఎలా కనెక్ట్ చేయాలైతే చూపిస్తాను. ఇక్కడ నుంచే చూడవచ్చు. మనం అయితే 5 స్టిక్ అయితే పవర్ ఇన్పుట్ అయితే ఇస్తున్నాను. ఒకసారి టీవీకి అయితే కనెక్ట్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను టీవీకి అయితే కనెక్ట్ చేసేసాను. సెటప్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇంగ్లీష్ ఇండియా అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను లాంగ్వేజ్ అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు 5 స్టిక్ అనేది అప్డేట్ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ అయితే చేసేసాను. ఏదైనా ఒక అమెజాన్ అకౌంట్తో అయితే లాగిన్ అయితే అవ్వాలి. నేనైతే నా అకౌంట్తో అయితే లాగిన్ అయితే అయిపోయాను. ఓకే మనం అయితే ఫాస్ట్గా అయితే సెటప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. మనం సెటప్ చేస్తుండగానే మనకు రిమోట్ అయితే సెటప్ అయితే అయిపోతుంది. మనకు కమాండ్ అయితే ఒకసారి అయితే అడుగుతుంది. మనం వాల్యూమ్ అయినా నెక్స్ట్ బటన్ అయినా బటన్ క్లిక్ చేసినప్పుడు వర్క్ చేస్తుందా అని అయితే ఒక కమాండ్ అయితే అడుగుతుంది. దానికి ఎస్ అని అంటే మనకి రిమోట్ కూడా మనకు సెటప్ అయితే అయిపోతుంది. ఓకే, నాకు మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. మనకు కింద కొన్ని కంటెంట్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడనే మనకు డైరెక్ట్ ప్లే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్ని యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఇన్బుల్డ్గా అయితే. ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. మనకు సెట్టింగ్స్లో వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 5 స్టిక్లో వచ్చేసి చూసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి మనకు 5.5
జీబీ వరకు అయితే స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది మనకు డాల్బీ అట్మాస్ కూడా చూసుకోవచ్చు. సెట్టింగ్స్లో డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు అయితే చూపిస్తుంది. ఒకసారి పిక్చర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది ఫుల్ హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. ఓకే, మనకు యూట్యూబ్లో వచ్చేసి 1080p హెచ్డిఆర్లో అయితే ప్లే అయితే అవుతుంది. ఇది టీవీ వచ్చేసి మనకు 4K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అందుకే మనకు హెచ్డిఆర్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కొన్ని టీవీలో అయితే ఫుల్ హెచ్డి వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఓకే, పిక్చర్ క్వాలిటీ వచ్చేసి మనకు చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. చాలా బ్రైట్నెస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ ఫైర్ స్టిక్ వచ్చేసి మనకు అలెక్సా సపోర్ట్తోనైతే వస్తుంది. డైరెక్ట్గా మనకు రిమోట్ మీదనే అలెక్సా బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడైతే మనకు కావాల్సిన కమాండ్ అనేది ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ సెర్చ్లో అయితే చూపిస్తుంది. ఇంకా ఈ ఫైర్ స్టిక్లోనే మనకు కొన్ని గేమ్స్ని అయితే యాప్ స్టోర్లో అయితే చూపిస్తుంది. కింద అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచే ఫైండ్ నుంచి అయితే మనకు యాప్ స్టోర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం యాప్స్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడనే కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ అయితే చూపిస్తుంది, డౌన్లోడ్ చేసి రాలేదు. మళ్ళీ మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఓకే, ఓటీటీ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మనకు ఈ వీడియో క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. హెచ్డి కంటెంట్లో అయితే ప్లే అయితే అవుతుంది. అమెజాన్ వచ్చేసి మనకు హెచ్డి కంటెంట్లో అయితే ప్లే అవుతుంది. ఇంకా ఇది డాల్బీ డిజిటల్ ప్లస్లో అయితే సపోర్ట్ చేస్తుంది. చూశారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఈ ఫైర్ స్టిక్ వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు 4K వరకు అయితే సపోర్ట్ చేసే 5 స్టిక్స్ అయితే ఉన్నాయి. దాని ప్రైస్ వచ్చేసి ఇంకొక 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 5 స్టిక్ వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు యూట్యూబ్లో అయినా ప్రైమ్లో అయితే హెచ్డి అయితే కంటెంట్ అయితే ప్లే అవుతుంది. ఈ 5 స్టిక్ వచ్చేసి మనకు 1GB ర్యామ్ అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తోనైతే వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మనకు 5GB స్టోరేజ్తోనైతే వస్తుంది. ఇందులో యాప్ స్టోర్ అయితే ఉంది. అక్కడ నుంచి అయితే మనకు కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. హెచ్డిఆర్ 10+ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ 5 స్టిక్ గురించి మాట్లాడితే నాకు ఇక్కడ అయితే ల్యాగ్స్ అయితే ఏం అనిపించలేదు. చాలా ఫ్రీగా అయితే ఉంది, కొంచెం ఫాస్ట్ అయితే ఉంది. ఇంకా సౌండ్ క్వాలిటీ వచ్చేసి యావరేజ్ అనిపించింది, పర్లేదు, బాగానే ఉంది సౌండ్ క్వాలిటీ కూడా. మన ఆండ్రాయిడ్ టీవీ నుంచి వచ్చే అవుట్పుట్ అంతా అయితే ఇదైతే ఇవ్వడం లేదు. ఓకే, పర్లేదు, సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఒక్కొక్కసారి 2299 అంటే 23,000 వరకు అయితే ఆఫర్లో అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డిస్కౌంట్లు వచ్చేసి దీన్ని నేను 2600కి అయితే పర్చేజ్ చేశాను. ఈ ప్రైస్లో ఇది బెస్టా అంటే నాకైతే వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించింది. మీ టీవీ అయితే మీకు 4K వరకు అయితే సపోర్ట్ చేస్తే మీరు 4K ఫైర్ స్టిక్ని అయితే పర్చేజ్ చేయవచ్చు. ఈ వీడియో తనైతే మీరు ఫైర్ స్టిక్ ఎలా ఉందో అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.